ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మాజీ సీఎం జగన్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేసుల బదిలీకి నిరాకరించింది. తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమస్తుల కేసు పర్యవేక్షణ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలనే పిటిషన్ పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని చెప్పింది. గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇక ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని, అందువల్ల మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం అయితే వివరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శాంశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. శాంశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, మాజీ సీఎం జగన్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పాలి. మొత్తంగా జగన్ కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని చెప్పి కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఎందుకంటే కేసు ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో రోజువారీ విచారణ చేపట్టి త్వరగతిన ఆ కేసును పూర్తి చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు నడుస్తా ఉంది. ఆ పరివేక్షణలో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పేసి కూడా వినతులు వస్తున్నటువంటి నేపథ్యంలో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా సుప్రీం ధర్మాసనం అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ పిటిషన్ పై కూడా అంటే జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని చెప్పేసి అయితే గతంలో సుప్రీంకోర్టులో ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసు కూడా వర్తిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తేల్చేపించిందని చెప్పుకోవాలి. అయితే ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణలో చేయాలని, అందువల్ల మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి జగన్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం అయితే వివరించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్ రాష్ట్రం తెలంగాణలో ఉండటం వల్ల జగన్ కేసు త్వరగతిన పూర్తి కావట్లేదని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పేసి కూడా కోరిన నేపథ్యంలో వేరే రాష్ట్రానికి అవసరం లేదు. అదేవిధంగా రోజువారీ విచారణ చేపట్టి ఆ తదుపరి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్తించిన విధంగానే ప్రస్తుతం జగన్ కూడా ఈ కేసు వర్తిస్తుందని చెప్పి ధర్మాసనం అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా ధర్మాసనం తీర్పుతోటి పూర్తిస్థాయిలో కూడా రోజువారీగా ఈ యొక్క కేసుని విచారణ చేయడానికి అయితే సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శాంశివరావు.